సార్ వీళ్ళు మొదలైనప్పటి నుంచి బయటికి రావట్లేదండి సార్ వీళ్ళు. లోపల ఏదైనా భజన చేస్తున్నట్టున్నారు. అలాంటి బ్యాచ్ ఇది. రే రారా, ఈ రోజు ఎలాగైనా ఇంట్లోకి వెళ్ళాల్సిందే. దొంగ దొంగ నా ఒక్కరిని కొట్టకపోతే అనుకున్నాడు వెంకటలక్ష్మి మొగుడా, వెంకటలక్ష్మి మొగుడా. నువ్వా గుర్తుపట్టలేదురా? ఎవరు ఎవరు అమ్మాయి? అబ్బాయి నువ్వా? అబ్బాయి నువ్వా? మీరు ఎప్పుడు మాట్లాడిన డైలాగ్ ఏంటి తెలుసా? ఇంకా తెల్లవార్లు. ప్రతిపన్న ఏం చూసాడే గానీ మా అన్న అప్పట్లో అసలు దూకేవాడు. అసల్లోకి దూకడం మరణం. ఏది మరణం? మన గుండె ధైర్యం కంటే అసలు గోడ పెద్దది అనుకోవటం మరణం. అక్కడున్న సెక్యూరిటీకి భయపడి మనం వెనక్కి వెళ్ళిపోవడం మరణం. హాస్టల్లో దూరలేక పక్కనున్న నెట్ సెంటర్ లో దూరడం మరణం. ఆ మరణాన్ని దాటి నేను హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో గోడ దూకేదెవరు? మీరందరూ దూరితే నన్ను ఉన్నిస్తారు అక్కడ. మీరెవరో లేరు, నేను ఒక్కనే వెళ్తున్నాను. ఏంటి గొడవ నా ఇంటి ముందు? హాయ్. ఏం లేదండి, మమ్మల్ని అందరూ పులిహోరాజు పిలుస్తున్నారు. అంటే ఏంటండి? మాటి మాటికి ముద్దు పెట్టు అంటారు చూడు, వాళ్ళని అంటారు పులిహార రాజా అని. అయితే నేను పులిహార రాజానే. నాకు ఒక ముద్దు పెట్టరా, నాకు ఒక ముద్దు పెట్టరా. అసలు మీ ఇద్దరు ప్రాబ్లం ఏంటి? నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. అలా నడుచుకుంటే ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే ప్రాబ్లం ఏం లేదుగా. ఫీల్ ఫ్రీ అండి, నో ప్రాబ్లం. నాకు నిద్రలో ఆట ఆడే అలవాటు. అలా ఎప్పుడైనా నాకైతే ఇలాంటివి నిద్దట్లో బెల్ట్ చిత్తకబాది అలవాటు ఒకటి ఉంది సార్. మీకేం పర్లేదుగా? నా అలవాటు పోయింది. అయినా ఏంటి అది? అమ్మాయి అయితే చాలా, ఎలా ఉన్నా ఎగబడిపోవడమేనా? నాకు అమ్మాయి అయితే చాలు, ఆయనకి అవతారంలో అమ్మాయి అయినా చాలు. నా టాపిక్ ఎందుకు వచ్చింది ఈ మధ్యలో అసలు? ఒకవేళ రాకపోయినా మీరు తెచ్చుకుంటారు కదా మాస్టర్. అంటే అమ్మాయిల విషయంలో నేను రాను కాబట్టి నేనేం మాట్లాడట్లేదు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. కాదు, రాత్రి నేను బయటకు వెళ్ళాను. ఈ రూమ్ దగ్గర ఎవరో తచ్చట్లాడారని నాకు తెలిసింది. అసలు చూస్తే గానీ అర్థం కాదు. ఎవడే అభిమాస్టరీ కదా అయ్యి. పాప రీల్ చేసుకోవడానికి వచ్చి ఉంటాడు. ఈ ఇంటికి వచ్చావు రీల్ చేసుకోవడానికి? ఖాళీగా ఉందని వెళ్ళానన్న. అయినా రీల్సే కదండి, తప్పేంటి? ఆడు ఫస్ట్ రీల్ తోనే స్టార్ట్ చేస్తాడు అమ్మా అన్ని. ఇది కన్నాగాడి క్యాబ్ కదా ఇది. అరే కన్నా నీదే. ఆడు కూడా వెళ్ళాడా? నేను వీడియో తీయడానికి వెళ్ళా అన్న. నీ వీడియో నువ్వే తీసుకోవడానికి వచ్చేవారు లోపలికి. ఇది శేఖర్ మాస్టర్ కోట్ అనుకుంటా. చిచ్చి నాది కదా, ఆ కలరే లేదు నాకు. లేదు, ఎప్పుడో ఎక్కడో వేసారు ఇది. లేదు, నేను ఎక్కడ వేయలేదు అది. అసలు ఇది ఎందుకుందయ్యా లోపల? మాస్టర్ కి పెద్ద ఫ్యాన్ కదా, డ్రీమ్ బాయ్ అంటే ఇలానే ఉండాలి అని చెప్పి. నువ్వెందుకు ఇలాంటివన్నీ పెట్టుకోవటం? జస్ట్ ఒక్క సైగ చేస్తే. అవును, రాత్రి నేను బయటకు వెళ్ళినప్పుడే నువ్వు కూడా బయటకు వెళ్ళావు కదా. వీళ్ళందరూ ఇంటికి వచ్చి ఏం చేశారు? అంటే ఏం లేదన్న, నైట్ మన రూమ్ లో దోమలు కొడుతున్నాయి. సో నేను వచ్చి పడుకున్నాను. ఏం చేసావురా? సార్ సిట్టింగ్ వేసాను సార్, అంతే సార్. సిట్టింగ్ ఏమో మాకు తెలియదు, మీరేం వేసారు? ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయిరా, నేనైతే కూర్చుంటా. రీల్స్ అని చెప్పి రియల్ క్యారెక్టర్లన్నీ బయటకు వచ్చాయి అన్నమాట. మంచి డైలాగ్ కూర్చో. మాస్టర్ నాదొక రిక్వెస్ట్ మాస్టర్. ఒకటేనా? ప్రతిసారి వీళ్ళే కూర్చుంటున్నారు, నన్ను అక్కడ కూర్చోబెడుతున్నారు. ఈ రోజు వీళ్ళిద్దరిని కింద కూర్చోబెట్టండి మాస్టర్, నేను ఇక్కడ కూర్చుంటాను. నువ్వు ఒక్కదాని ఏం చేస్తావు అక్కడ కూర్చొని? మాస్టర్ మీరు వచ్చినా పర్లేదు, అడ్జస్ట్ అవుతాను కూర్చోమని. నేను అటు వచ్చేసి ఇక్కడ ఈ సీట్లోకి వచ్చి ఆడవాడు చేతరు వచ్చి కూర్చుంటాడు. ఆడు అక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి ఇటు వస్తాడట. లేదంటే రెడీగా ఉన్నాడు గణేష్ జాని, వాళ్ళు వచ్చి కూర్చుంటారు. నేను ఇటు నుంచి ఇటు వెళ్తే ఎక్కడ కూర్చోవాలి? మా బెంచ్ మీద కూర్చుంటారా మీరు? వాళ్ళుంటే నేను అక్కడ కూర్చుంటాను. పర్లేదు కూర్చో. ఇప్పుడు ఆది అంటే పర్లేదు కానీ సార్ మేడం చక్కగా పక్కకు కూర్చున్నారు కాబట్టి. సార్ మేడం కాబట్టి కూర్చుంటుంది ధైర్యంగా.
ఈ వారం మనం ఢీ జోడీలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం రెట్రో థీమ్. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. నాకు ఆ సిగ్నేచర్ మూవ్ ఇలా అన్నది చాలా చాలా బాగా నచ్చింది. చిరంజీవి గారు, విజయశాంతి గారు గ్రేస్ లాగా ఉంది. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. అన్నయ్య తమ్ముడు అన్నయ్య అన్నయ్య చేతికి ఏమైందయ్యా అది? మొన్న ఈ కుక్క కరిచింది, బొడ్డు చుట్టూరు 14 ఇంజక్షన్లు వేశారు. కుక్కక కరిచిన కుక్కే పైన పడి నవ్వుతుంటే నన్ను ఏం చేయమంటారు సార్? కాదని ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం చెప్పరు ఎందుకు మీరు? నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? అప్సరసలా ఉందో. ఏమైంది అన్నయ్య? ఇప్పుడే వాడి కళ్ళు కాకులు మింగి వెళ్ళిపోతున్నాయి కదా. ఈరోజు మన ఢీ షో లక్కీ అబ్బా. మన షోకి ట్రంప్ గారు వాళ్ళ కూతురు ఇవాంక ఇద్దరు వచ్చారు. 16 వయసు పడి పడి లేచు మనసు పట్టుకో పట్టుకో పక్కమేసి కట్టుకో. చందన్, టుడే యు వర్ ఆన్ ఫైర్. పట్టుకో పట్టుకో కళ్ళ వేసి పట్టుకో కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. నిజంగా ఒక హీరో హీరోయిన్ లాగే చేశారు. మనం పేపర్ మీద వాళ్ళిద్దరు క్యారెక్టర్లు ఎలా డిసైడ్ చేస్తే వాళ్ళు అలా బిహేవ్ చేయాలి. ఆ సెట్టు కుర్రాడిని చేయి పట్టుకున్నాడు, స్లోగా పైకి లేపాడు, పైకి లేపి వాడికి ప్రపోజ్ చేశాడు. హఠాత్తుగా కౌగిలించుకున్నాడు. టేబుల్ మీద మీరు చేసిన స్వాగ్ వాజ్ వెరీ నైస్. అనీష్, సేమ్ చిరంజీవి గారు లా గ్రేస్ ఉంది. రియల్లీ నైస్. రావోయి సందమామ మా వింత గాథ వినుమా. రే ఏం చేసావురా? బొమ్మ తలకిందులుగా తిరిగింది. సామంత మొగల సతికి ధీమంతుడనగు పతినో. For me, this is OG performance. బాగుందన్నా, నిజంగా బాగుందా? ఏంటి టాస్క్ ఏంటి? గత వారం జరిగిన దానికి నన్ను క్షమించు, నాకు 2 దెబ్బలు వేస్తేనే కానీ నేను ఆ బాధ నుంచి బయటికి రాలేను అని చెప్పాడు. చెప్పిన తర్వాత అన్న ఆజ్ఞని సిద్ధు నెరవేర్చాడు. ఒక్క 5 నిమిషాలు ఈ టాస్క్ మళ్ళీ మాకెవరా? నెక్స్ట్ వారం వచ్చినా నేను ఇదే టాస్క్ తీసుకుంటా మళ్ళీ. ఒరిజినల్ కర్రలు ఏవైతే ఉన్నాయో అవి రెడీ చేయండి. పొరపాటున నువ్వు ఓడిపోతే ఆ ప్రాపర్టీ మేం వాడాల్సి వస్తుంది. వద్దులే, అవన్నీ ఇప్పుడు కాదు, చెప్తా. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. రెట్రో అని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లి చూపించారు. అదిరింది మావా, అదిరింది సూపర్. వలపు జోరు